మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఇక్కడ మనము చదివినటువంటి లేఖన భాగమును మనము గనుక ఆలోచన చేస్తే, ఆయన రక్తములో మనమందరము కూడా ఎవరైతే క్రీస్తును నమ్మి విశ్వసించి ఆయనను అంగీకరించారో వారందరినీ కూడా ఆయన రక్తములో మనలందరినీ కూడా శుద్ధీకరించాడు, మనలను పవిత్రపరచాడు, మన జీవితాన్ని నూతనపరచాడు, మనకు అవకాశాన్ని ఇచ్చాడు. మళ్ళీ ఒకసారి ఈ లోకములో బ్రతకడానికి, నీతిమంతులుగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. మరి ఇప్పుడు ఎంతమంది తమ పాపములను ఒప్పుకున్నారు? క్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా వారి పాపాలు ఒప్పుకున్నారు. మరి ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు వారికి అని మనం చూసినట్లయితే, వారి పాపములను క్షమించి సాతాను ఏదైతే అన్యాయముగా మన పైన నేరమును మోపాడో ఆ నేరము నుండి దేవుడు మనలకు విడుదలనిచ్చాడు, మనల్ని శుద్ధి చేశాడు. అందుకు ఆయన నమ్మదగిన వాడు, న్యాయవంతుడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఒకరోజు తన ఇంటి నుండి చాలా దూరం ప్రయాణము చేస్తూ ఒక అరణ్యంలోనికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అంటే, అతనికి చాలా ఆస్తి ఉంది, ఆస్తిపరుడు. అతనికి చాలా బలగం ఉంది, బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉన్నారు, ఒకరు కాదు. దేవుడు చాలా గొప్పగా దీవించాడు అతన్ని. కానీ అతనిలో నెమ్మది లేదు. ఆ నెమ్మది కొరకు అన్వేషిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ అడవిలో, అరణ్యములో అతడు కేకలు వేస్తూ ఉన్నాడు. నాకు ఈ బంగారముతో సంతోషము లేదు, కావలసినంత బంగారం ఉంది. ఈ భూస్థలాలుతో నాకు నెమ్మది లేదు, సంతోషం లేదు. ఎందుకంటే అది నాకు కావలసినంత, అంతకు మించి నాకుంది. మనుషులతో నాకు నెమ్మది లేదు, రక్త సంబంధులతో నెమ్మది లేదు కదా, మద్యముతో నెమ్మది లేదు. నాకు కావలసినవన్నీ కూడా నేను వాటిని పొందుకున్నాను, వాటిని అనుభవించాను. కానీ అందులో నాకు నెమ్మది లేదు. ఏదో ఇంకా ఏదో కావాలా. నా మనసుకు అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉంది, ఇది లేదు అని ఏమీ లేదు ఆయన దగ్గర. వెతుకుతున్నాడు. ఒకరు చెప్పారు, ఇదిగో ఆ సముద్రం వైపు వెళ్ళి అక్కడ కూర్చొని నువ్వు మొరపెట్టు అని ఒకరు చెప్పారు, అక్కడ నీకు నెమ్మది దొరుకుతుందని. ఇంకొక వ్యక్తి చెప్పాడు, ఇదిగో నువ్వు అరణ్యంలోకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి మొరపెట్టు అన్నాడు. ఇంకొకరు చెప్పారు, ఎడారిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థించుమన్నారు. ఇంకొకరు చెప్పారు, ఎత్తైన స్థలములోనికి వెళ్ళి, ఆ కొండ మీదకి వెళ్ళి మొరపెట్టు అన్నారు. ఒకరు చెప్పారు, రాత్రి 12 గంటలకు నువ్వు
ఒక్కనివే వెళ్ళి ప్రార్థించు అన్నాడు. మరి ఈ విధంగా అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, నెమ్మది దొరకటం లేదు, మనస్సుకు సంతోషం లేదు, జీవితంలో ఇంకా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలి. ఆయన ఆ అరణ్యములో కేకలు వేస్తున్నాడు. ఇంకా ఏదో నన్ను బాధ పెడుతుంది, ఇంకా ఏదో నన్ను బాధ పెడుతుంది. ఈ శరీరానికి కావలసిన ఆహారము కదా, ఏ జంతువుని విడిచిపెట్టలే, ఏ తినాలనిపిస్తుంది తిన్నాడు. ఎన్ని రకాల వంటలు వండించుకొని రకరకాల వంటకాలను పిలుచుకొని అన్నీ అనుభవించాం. తినడానికి కానీ అనుభవించడానికి కానీ ఇంకా ఏం మిగలలేదు ఆయన దగ్గర. ఎందులో కూడా ఆయనకి నెమ్మది లేదు, ఎందులో సంతోషం లేదు. ఏదో ఆరాటం, తెలియని ఆరాటం, తెలుసుకోవాలి అన్వేషించాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, ఎంతో మందిని కలిశాడు. ఒకరన్నారు నీకెవరో చేతబడి చేస్తారని చెప్పాడు, ఇంకొకరు అన్నారు నీకు మత్తి సిమితం లేదు, ఇంకొకరు అన్నారు నీ జీవితంలో నువ్వు ఫలానిది, నువ్వు బలి ఇవ్వాలి, ఇది చేయాలి, అది చేయాలని చాలా చెప్పారు. కానీ అతడికి ఎందులో నెమ్మది దొరకలేదు. అన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రతిదీ ప్రయత్నం చేశాడు. చివరకు ఆ అరణ్యంలోనికి వెళ్ళి మొరపెడతా ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎంత ఆస్తి పెరిగిందో అంతమంది శత్రువులు, సొంత వారే మోసం చేయడం మొదలుపెట్టారు. పక్కన ఉన్న భార్య, పిల్లలు అందరూ కూడా స్వార్థపరులని అతను అర్థం చేసుకోగలిగాడు. ఇంకా ఏదో ఉంది లోకంలో, దాని గురించి అన్వేషిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ అరణ్యములో ఒక వృద్ధుడు అటువైపుగా ప్రయాణం చేస్తూ వెళ్తా ఉన్నాడు. ఆయనను చూస్తే ఎట్లా అనిపిస్తున్నాడు అంటే, ఒక సాధువు, ఒక జ్ఞాని, ఏదో ఈయనకు తెలుసు, ఈయనను అడిగితే తెలుస్తుందేమో మార్గము అని ఆయనను ఆపి ఆయనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ఇదిగో నాకు ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ ఏదో వెలితి, ఏదో పొందలేకపోయాను, ఏదో కావాలి నాకు అని అతనితో మాట్లాడుతూ ఉంటే అతడు ఒక మాట చెప్పాడంట. అయ్యా, నువ్వు ఈ లోకములో ఒక పాపిగా నువ్వు పుట్టావు, ఒక పాపిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. పాప క్షమాపణ లేకుండా ఏ నరుడు కూడా నెమ్మదిగా బ్రతకలేడయ్యా. నీకేం కావాలో తెలుసా? పాపము నుంచి విడుదల కావాలా, నీకు పాప విమోచన కావాలా, శుద్ధీకరణ కావాలా, నువ్వు శుద్ధి చేయబడాలా. ఆయన అడిగాడు, ఎక్కడికి పోయి ఏ నీటిలో మునగాలి, ఏ కోనేటిలో నేను దిగాలి, ఏ విధంగా నన్ను నేను శుద్ధి చేసుకోగలను అని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, ఏ నీరు నిన్ను శుద్ధి చేయలేవయ్యా కదా. ఈ లోకంలో ఉన్న ఏ జంతువు రక్తమును తీసుకొని వచ్చి నువ్వు స్నానం చేసినా అది నీ పైన రాసుకున్న శుద్ధీకరణ జరగదు. ఈ లోకంలో ఏ చెట్టు లేదు, ఏ పదార్థము లేదు, ఈ లోకంలో ఏది కూడా లేదు మానవ పాపాన్ని శుద్ధి చేసేది. మరి ఏంటి? మరి మార్గము లేదా? ఉన్నదయ్యా, ఒకటే ఒకటి ఉన్నది. ఏంటది? ఇదిగో లోకరక్షకుడు, ఈ లోకాన్ని సృజించినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు రక్తముతో నువ్వు కడగబడాలి. అప్పుడే నీకు విమోచన, విడుదల, నెమ్మది, మనశ్శాంతి. ఈరోజు లోకం అంతా కూడా పరిగెత్తుతూ ఉంది. కానీ
ఆరాటము దేనికోసము? డబ్బు కోసం అనుకుంటాం. డబ్బు సంపాదించిన తర్వాత ఏంటి? ఇంకా ఏదో సంపాదించాలా, తర్వాత ఏంటి? ఇంకా ఏదో, తర్వాత ఏంటి? ఇంకా ఏదో, తర్వాత ఏంటి? మరణం. అయ్యా చావాలా, చచ్చిపోవాలా? ఒక ముసలాయన ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, అయ్యా 4 రోజులైతే చచ్చిపోతా నేను. ఎన్ని రోజులు? 4 రోజులు. అది 4 వారాలు కావచ్చు, 4 నెలలు కావచ్చు. కానీ ఆయనలో భయం వచ్చేసింది, ఇంకా నేను చచ్చిపోతా. అయ్యా నన్ను తీసుకొని వెళ్ళి ఇదిగో పాతి పెడతారు పలాని గ్రేవ్ యార్డ్లో, నా కోసము ఒక గొయ్యిని తవ్వి అందులో నన్ను పాతి పెట్టేస్తారు, అందరూ వచ్చేస్తారు, ఆరాధన జరుపుకుంటారు, తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోరు, నన్ను ఎప్పటికీ వారు గుర్తు చేసుకోరు. నా పాత్ర ఇంతేనా? నేను వచ్చింది ఇందుకేనా? నా బ్రతికిదేనా? ఇందుకేనా నేను ఈ లోకానికి వచ్చాను? ఇందుకోసమేనా ఆ దేవుడు నన్ను పంపించాడు అంటే అతనికి అప్పుడు సువార్తను చెప్పినప్పుడు, అయ్యా నువ్వు వచ్చింది ఇందుకు కాదు, నువ్వు వచ్చింది నీ కుటుంబం కోసము, నీ పిల్లల కోసము, డబ్బు కోసము, ఆస్తులు సంపాదించుకోవడం కోసము, పేరు సంపాదించుకోవడం కోసము, లేకపోతే అందంగా తయారవడం కోసము, లేకపోతే ఫలానిది సాధించడం కోసం నువ్వు రాలేదు. నువ్వు వచ్చింది ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని నువ్వు చేయడానికి. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఆయన పిలువబడ్డాడు. ఆయన పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ఈ లోకము కొరకు ఆయన పిలువబడ్డాడు. అపోస్తులు వీరు పిలువబడ్డారు. యేసుక్రీస్తు పిలిచాడు వారిని. ఈరోజు పిలుపు చాలా మందికి ఉంది, కానీ ఆయన పిలిచింది కొందరినే అని ప్రజలు అనుకున్నారు. కానీ ఆయన పిలిచింది లోకమందరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన వైపు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే మన పాపములు మనము ఒప్పుకుంటే ఆయన మన పాపములు క్షమించి ఆ అన్యాయం అంతటి నుండి మనలను శుద్ధి చేస్తాడు. అందుకు ఆయన నమ్మదగిన వాడు. మనల్ని పిలిచాడు. ఆ వృద్ధుడు మరణం కోసం బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి అరణ్యములో ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత ఏంటి? ఏం సాధించాలి, ఏం పొందాలి, ఎలా నెమ్మది వస్తుంది, ఏం చేస్తూ వస్తుంది? శుద్ధీకరణ కావాలా, దేవుని కొరకు బ్రతకాలా, దేవుని కోసం పని చేయాలా. నువ్వు పిలువబడ్డది ఎందుకంటే దేవుని కోసం, నువ్వు పని చేయడం కోసం. కానీ మనం లోకంలోనికి వచ్చాం, మన మనుషులం కదా, మనం స్వార్థం లేకుండా మనం బ్రతకం. అన్నిటిలో స్వార్థం, ప్రతి దాంట్లో స్వార్థం, అన్ని విషయాల్లో స్వార్థం. బ్రతుకుతుండగా ఎదుగుతుండగా స్వార్థం స్వార్థం స్వార్థముతో అందరినీ కూడా మనం ఏం చేస్తామంటే జరుపుకుంటూ ముందుకెళ్తూ ఉంటాం. కానీ నేను చెప్తున్నాను ఈరోజు ఆయన రక్తముతో మనం శుద్ధీకరించబడ్డామన్న సత్యాన్ని మనం గ్రహించకుండా మన కోసం బ్రతకడం, మన కుటుంబం కోసం బ్రతకడం, ధనము ధాన్యము సంపాదించుకుంటూ బ్రతకడంలో నెమ్మది లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు. హల్లెలూయా.